అయ్యో కొరజైన, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందియుందురు. సత్యకృప సంపన్నుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. చదవబడిన వాక్యాన్ని బట్టి మీ పాదాల చెంతకు వస్తున్నాం నాయన. నీ వాక్యం చేత మేము తడపబడి నీ ఆత్మలో బలం పొందుకుని ప్రభువా, నువ్వు ఏదైతే మాకు బోధించావో ఆ బోధలో ఉపదేశంలో మా జీవితాలు కట్టుకుని నీకు ప్రియమైన బిడ్డలుగా నీ సహవాసంలో ఎదగటానికి కృప చూపించి నడిపించమని, మేలు చేయమని, మీరే ఘనత మహిమ పొందమని ఈ మనవులన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, గ్రేట్ ప్రివిలేజ్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు మనకు మంచి అవకాశాలు ఇచ్చినప్పుడు, లేదా దేవుడు మనకు ఉన్నతమైన స్థితి ఇచ్చినప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, దానితో పాటు గొప్ప బాధ్యతలు మనకు అనుగ్రహించాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గ్రేట్ ప్రివిలేజ్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు మనకి ఏ స్థితిని అయితే ఇచ్చాడో ఆ స్థితిలో ఆయన మనలను బాధ్యత కలిగి జీవించమంటా ఉన్నారు. ఈరోజు రెండు అంశాలు ఏమిటంటే, దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన సమృద్ధిని బట్టి మనము గొప్ప బాధ్యతను కలిగి ఉండాలి. అలాగే ఒక్కొక్కసారి దేవుడిచ్చిన స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి దేవుని యొక్క సహవాసం నుంచి మనం పడిపోయేదానికి అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనలో గర్వాన్ని లేదా దేవుణ్ణి మర్చిపోయే స్థితిని కలగజేసి దేవునికి దూరంగా మనలను నెట్టేస్తుంది. కాంప్లసెన్సీ అంటారు. కాంప్లసెన్సీ అంటే పరిపూర్ణమైన సమృద్ధి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి మనము దేవుణ్ణి విసర్జించేవారిగా ఉంటాం. అంటే మన స్థితి కంటే కూడా దేవుని స్థితిని మనము తక్కువగా అంచనా వేస్తాం. మనకంటే కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము తక్కువగా అంచనా వేస్తాం. అంటే ఈ లోకపరమైన స్థితిని మనము ఎక్కువగా ఆలోచన చేసి దేవుడు మనకిచ్చే స్థితి నుంచి మనం పడిపోయేవారిగా ఉంటాం. చదువుకున్న వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడున్న ప్రజలకు ఆయన బోధ చేస్తూ ఉన్నారు. బోధ చేస్తూ ఆయన ఆ బోధ ఫలితముగా వారి యొక్క మనస్సులో పరివర్తన రాలేదు. ఆ పరివర్తన గురించి ఆయన వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ఆయన పరిచర్య మొదలుపెట్టినప్పుడు ఎక్కువగా అద్భుత కార్యాలు చేశారు, ఆశ్చర్య కార్యాలు చేశారు. వ్యక్తుల జీవితాల్లో ఏదైతే లోటు ఉందో ఆ లోటును తీసివేసి వారి జీవితంలో విశ్వాసాన్ని పెంపొందించాలని,
ఏదైతే వారికి కఠిన స్వభావం ఉందో ఆ స్వభావాన్ని తీసివేసి దేవుని యొక్క హృదయము వారి జీవితంలో ముద్రించాలని ఆయన ఏం చేశాడంటే అక్కడున్న ప్రాంతంలో ఆయన ఎక్కడైతే పరిచర్య చేశాడో గలిలయ, సమరయ ఆ ప్రాంతాలలో ప్రభు విస్తృతమైన అద్భుత కార్యాలు చేసి విస్తృతమైన స్వస్థతలు చేసి రోగులను ఆయన స్వస్థపరిచి సువార్తను ప్రకటించి దేవుని వైపుకు వారి హృదయాలను తిప్పాలని ప్రయత్నం చేశాడు. బాప్తిస్మిచ్చు యోహాను గురించి మనం ఆలోచన చేశామనుకోండి, బాప్తిస్మిచ్చు యోహాను మారు మనసు గురించి దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూనే మీరు మారు మనసు పొందకపోతే, దేవుని వైపు మీరు తిరగకపోతే, దేవుని యొక్క ఆలోచనలో మీ జీవితాలను కట్టుకోకపోతే మరి చెట్టు పక్కనే గొడ్డలి పొంచి ఉంది అనగా దేవుని యొక్క ఉగ్రత మీ కూడానే ఉందని వారిని హెచ్చరించారు. ప్రభువైన యేసుక్రీస్తు అయితే బాప్తిస్మిచ్చు యోహానుకిని ప్రభువైన యేసుక్రీస్తు చేసిన పరిచర్యకి ఒక డిఫరెన్స్ ఉంది. బాప్తిస్మిచ్చు యోహాను దేవుని రాజ్యం గురించి చెప్తూ, మారు మనసు గురించి చెప్తూ వెంటనే తీర్పు గురించి కూడా ప్రకటించాడు. ప్రభువైన యేసుక్రీస్తు అలాగే చేయలేదు. మొదట దేవుని యొక్క నీతి గురించి, మారు మనసు గురించి వారికి ప్రకటన చేసి వారి జీవితంలో ఏవైతే లోటు ఉందో ప్రతిదాన్ని కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేసి ఆ ఆశ్చర్య కార్యాల ద్వారా, సూచనల ద్వారా వారి జీవితంలో మారు మనసు రావాలని ప్రభు ప్రయత్నం చేశారు. ఇది మనము ఆలోచించవలసిన ఒక గొప్ప స్థితి. అంటే దేవుడు మన హృదయంలో ఉన్న కఠినత పోయి ప్రభు వైపుకి తిరిగి ప్రభు ప్రేమను అర్థం చేసుకుని మారు మనసు ఏదైతే ఉందో, హృదయ పరివర్తన ఏదైతే ఉందో అది మనం పొందాలని దేవుడు ఏం చేస్తాడంటే అనేక రకాల ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చేస్తూ ఉంటాడు. ఒకవేళ దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసినప్పటికీ, దేవుని యొక్క కృపను మనము అనుభవిస్తున్నప్పటికీ, మనకు స్వస్థతలు వచ్చినప్పటికీ, దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ఎక్కువగా వినిపింపబడుతున్నప్పటికీ కూడా మార్పు రాలేదనుకోండి, దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుని యొక్క కార్యాలను మీరు పట్టించుకోకుండా, దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినకుండా, మీ హృదయంలో పరివర్తన లేకుండా మీరు గనక ప్రవర్తించినట్లయితే దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో ఇక్కడ ప్రజలకు చెప్తా ఉన్నా. యోహాను అయితే ఉగ్రత గురించి చెప్పాడంతే. ఇదిగో చేలోకి వెళ్ళిన తర్వాత తప్పకాయలు ఎలాగైతే ఉన్నాయో, ఒక యజమాని ఆ పొల్లును లేదా తప్పకాయలను ఎలాగైతే తూర్పారబెట్టి గట్టి గింజలను సంచులో వేసి నిల్వ చేస్తాడో, అలాగే దేవుని యందు విశ్వాసం లేని వ్యక్తులు, దేవుని నీతిని వెతకని వ్యక్తులు, దేవుని రాజ్యాన్ని వెతకని వ్యక్తులు, పరివర్తన లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మారు మనసు లేని వారు, మరి ఆయన కళ్ళములో ఆయన తూర్పారబెట్టినప్పుడు ఎలాగైతే విసిరి కొట్టేస్తాడో తప్పగింజలని, అలాగే మన జీవితం కూడా ఉంటుందని చిన్న ఉదాహరణ చెప్పాడు. కానీ ప్రభువు మనకు అనేక రకాలుగా బోధించినప్పుడు మనం వెళ్ళలేదనుకో, దేవుడు ఏం చేశాడంటే చాలా కఠినమైన వృత్తాంతాలను అక్కడ ఉన్న ప్రజలకు ఆయన వినిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం వచ్చినప్పటికీ, దేవుని అద్భుతాలు మన కుటుంబంలో జరిగినప్పటికీ, స్వస్థతలు వచ్చినప్పటికీ, ప్రార్థన ఫలితాలను మనం అనుభవించినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని త్రోసిపుచ్చి, దేవుని యొక్క కట్టడలను త్రోసిపుచ్చి, ఆయన ఇచ్చే ఆహ్వానం ఏదైతే ఉందో, ఆయన ఇచ్చే స్వస్థత ఏమైతే ఉందో, ఆయన ఇచ్చే నిరీక్షణ ఏదైతే ఉందో, దీన్ని ఏమీ పట్టించుకోకుండా సాధారణమైన వ్యక్తుల్లాగా, అంటే దేవుడు అనౌన్స్ చేసినప్పుడు మనం డినౌన్స్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఇది తప్పురా బాబు అని దేవుడు చెప్తే లెక్కలేని తరంగా ఆ అనౌన్స్మెంట్ని లేదా ఆ హెచ్చరికని మనం త్రోసిపుచ్చి ఈ లోకపరముగా మన జీవితాలను కట్టుకుంటే ఎంత కఠినమైన పరిస్థితులు మనం అనుభవించాలో ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతం చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దించారు. అయ్యో కొరజీనా
అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె బట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఇందురు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొరజీనా, బెత్సయిదా ఇవి ప్రభువైన యేసుక్రీస్తు వారు సంచరించిన ప్రదేశాలు. ఈ కపెర్నహూము ఇవన్నీ కూడా గలిలయ ప్రాంతానికి దగ్గర ఉన్న ప్రదేశాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మినిస్ట్రీ చేసినప్పుడు, పరిచర్య చేసినప్పుడు ఆ ప్రాంతంలో విస్తృతమైన అనేక రకాల స్వస్థతలు చేశారు. ఎందుకు స్వస్థతలు చేశాడు? ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు ఎందుకు చేశాడు? కానాను విందులో నీటిని ద్రాక్షారసంగా ఎందుకు మార్చాడు? చనిపోయిన వ్యక్తులను ఆయన ఎందుకు బ్రతికించాడు? ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే ఈ వృత్తాంతాలన్నీ కూడా మనం చదివినప్పుడు దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం ఏం చేయాలంటే దేవుని వైపు తిరిగేవారిగా ఉండాలి. మారు మనసు మన జీవితంలో రావాలి. దేవుని యొక్క సందేశానికి అనుగుణంగా మన హృదయము స్పందించాలి. కానాను విందు గురించి మనం చదివినప్పుడు ఆ లాస్ట్ వచనంలో ఏమని ఉంటుందంటే 12వ వచనంలో దేవుడు చేసిన సూచక క్రియను బట్టి అక్కడ వారు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యము ఎవరికైతే విస్తారంగా వినబడుతుందో, దేవుని యొక్క వాక్యము విస్తారంగా ఎక్కడైతే ప్రకటింపబడుతుందో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ఎక్కువగా వింటా ఉన్నారో వారి జీవితంలో ఎక్కువ పరివర్తన రావాలి, ఎక్కువ మార్పు రావాలి. ఎందుకంటే ప్రభువైన దేవుడు వచ్చినప్పుడు, తీర్పు తీర్చినప్పుడు దేవుని యొక్క వాక్యం ఎంత మందికైతే విస్తృతంగా ఉందో ప్రతి వారికి కూడా ఎక్కువ లెక్క ఆయన అడుగుతాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎక్కువ తలాంతులు ఇచ్చినప్పుడు ఆ తలాంతులు వాడకపోతే తలాంతుకు సంబంధించిన ఆ లెక్కను దేవుడు అడుగుతాడు. దేవుడు ఎక్కువ సమృద్ధినిస్తే ఆ సమృద్ధికి తగ్గట్టు దేవునిలో నువ్వు ఎదగకపోతే దానికి దేవుడు లెక్క అడుగుతాడు. నీకు ఏదైతే దేవుడు ప్రివిలేజ్ ఇచ్చాడో, ఏదైతే సమృద్ధి ఇచ్చాడో, ఏదైతే తలాంతి ఇచ్చాడో ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు గొప్ప బాధ్యత ఇచ్చాడని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ గలిలయ ప్రాంతంలో చూసినట్లయితే, కొరజీనా బెత్సయిదా ప్రాంతంలో చూసినట్లయితే దేవుడు లెక్కలేని అద్భుతాలు చేసినట్ట. ఒక చోట రాయబడి ఉంది ఏంటంటే, దేవుడు చేసిన అద్భుతాలు ఒకవేళ గ్రంథస్థం చేస్తే, ఒకవేళ దేవుడు చేసిన సూచక క్రియలను కనుక మనం నోట్ చేస్తే ఈ భూలోకం సరిపోదంట. అన్ని అద్భుతాలు చేశాడంట. ఆయన దగ్గరికి ఎవరైతే వచ్చారో అందరినీ ఆయన స్వస్థపరిచని ఉంటుంది. ఎంతమంది వచ్చారంటే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది. అప్పుడున్న ఆ జనాభాను బట్టి అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆయన భోజనం కూడా చేయకుండా వచ్చిన వారిని, ప్రతి వారిని కూడా సంతృప్తిపరిచి స్వస్థపరిచి వారి వారి గ్రామాలకు వారిని పంపించాడు. ఎన్ని విషయాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే అసలు ఈ భూలోకమే ప్రభువైన యేసుక్రీస్తు చేసిన స్వస్థతలను, ఆయన చేసిన సూచక్రియలను రాయటానికి సరిపోదు. అన్ని గొప్ప కార్యాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరిచర్యలో చేశారు. కాబట్టి అక్కడ దేవుని వాక్యము ఎక్కువగా ప్రకటించబడింది. కొరజీనాలోను అలాగే బెత్సయిదా ప్రాంతాలలో దేవుని యొక్క వాక్యము ఎంతో చక్కగా ప్రకటించబడింది. అయినప్పటికీ కూడా వారి యొక్క మనస్సుల్లో మార్పు రాలేదు. వారి హృదయంలో వాక్యానికి సంబంధించిన పరివర్తన రాలేదు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే, ముందర ఆయన తీర్పును ప్రకటించలేదు కానీ ఆయన ఆశ్చర్య కార్యాలను, స్వస్థతలను ప్రకటించాడు. అయినా వారి జీవితంలో మార్పు రాలేదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఆయన ఏమాత్రం కూడా సహనాన్ని కోల్పోలేదు. ఆయన ఏమాత్రం కూడా వాక్యాన్ని ప్రకటించడం మానలేదు. కానీ వాక్యము వచ్చిన తర్వాత మార్పు రాకపోతే ఆయన ఏం చేస్తున్నాడంటే తీర్పు గురించి కూడా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఓ బెత్సయిదా, ఓ కొరజీనా, నీ మధ్య నేను అద్భుత కార్యాలు చేశాను, ఆశ్చర్య కార్యాలు చేశాను, స్వస్థతలు చేశాను. అయినా కూడా నేను ఏదైతే ప్రకటించానో, దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాను, దేవుడిగా
మీకు పరిచయం చేసుకున్నాను. దేవుని చేత పంపబడిన వ్యక్తిగా మీకు పరిచయం చేసుకున్నాను. అనేక అద్భుత కార్యాలు చేసినప్పటికీ, అనగా దేవుడు ఏదైతే అద్భుత కార్యాలు చేశాడో పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలు పట్ల ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో అంతకంటే కూడా ఎక్కువ కార్యాలు చేసి నేనే దేవుని కుమారుడని నేను రుజువుపరుచుకున్నాను. అయినప్పటికీ కూడా మీ జీవితాల్లో మార్పు రాలేదు, మీ జీవితంలో హృదయ పరివర్తన రాలేదు. కాబట్టి మీకు నేను చెప్పే మాట ఏమిటంటే, తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణం వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఇందురు అంటారు. పాత నిబంధనలో తూరు సీదోను పట్టణాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, వారు చేసిన తిరుగుబాటును బట్టి, వారు ప్రవర్తించిన తీరును బట్టి, వారి యొక్క గర్వాన్ని బట్టి దేవుడు ఎంత గొప్పగా వారిని శపించాడంటే, అసలు ఆ వాక్యాలు చదువుతూ ఉంటే మనం యెహెజ్కేలు 28వ అధ్యాయం కానీ, యెహెజ్కేలు 27వ అధ్యాయం కానీ, యెహెజ్కేలు 26వ అధ్యాయం కానీ, అలాగే యెషయా గ్రంథము 23వ అధ్యాయం కానీ, ఇర్మియా గ్రంథాల్లో మనం చూసినట్లయితే తూరు సీదోని యొక్క గర్వాన్ని బట్టి, తూరు సీదోని యొక్క పాపాన్ని బట్టి, తీరోని యొక్క ఆ వ్యక్తిగతమైన క్రమశిక్షణ లేని జీవితాన్ని బట్టి వారిని శపించాడు. ఎంతలాగా శపించాడంటే, ఇదిగో భూలోకంలో మీ యొక్క పట్టణములు ఇంకెప్పటికీ కనపడవు, సముద్ర పొంగువలే నా ఉగ్రత మీ మీదకి వచ్చి మొత్తం పట్టణాలను నాశనం చేస్తుంది. మీ పిల్లలు కానీ మీరు కానీ ఎవ్వరు కూడా ఈ భూలోకంలో ఇంకా సంచరించేదానికి వీలు లేని ఉగ్రత మీకు వచ్చేస్తుందని తూరు సీదోన్ల గురించి దేవుడు ప్రకటించాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, తూరు సీదోని యొక్క పట్టణాలలో వారికి దేవుడు అద్భుతాలు చేయలేదు. తూరు సీదోను పట్టణంలో యూదులకు వచ్చినట్లుగా వారికి సువార్త రాలేదు. తూరు సీదోను పట్టణాల్లో దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు ఏమాత్రం కూడా చూడలేదు. అలాగే యూదుల కంటే ఎక్కువ సువార్త తూరు సీదోను పట్టణాలకు వెళ్ళలేదు. ప్రభు అంటా ఉన్నాడు, ఇదిగో తూరు సీదోను యొక్క శాపము కానీ, తూరు సీదోను యొక్క ఉగ్రత కానీ అసలు మనం భరించలేని ఉగ్రత. వారు పిల్ల తరములు కూడా ప్రభు యొక్క సువార్తను వినలేని స్థితిలోనికి వారి యొక్క జీవితం నడిపించబడింది. చాలా కఠినమైన శాపాలు, చాలా కఠినమైన ఉగ్రత వారి మీదకి దేవుడు ప్రకటించాడు. అయితే ఒకవేళ యూదులలో చేసిన అద్భుత కార్యాలు, యూదులలో చేసిన స్వస్థతలు, యూదులలో చేసిన దేవుని సూచక క్రియలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా తూరు సీదోను పట్టణాల్లో ఒకవేళ దేవుడు చేసి ఉంటే, ఇదిగో దేవుడు కనికరం గల దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, సృష్టికర్త, మనల్ని సృజించిన దేవుడు, మనకు విమోచకుడు, మనకు రక్షకుడు, మనకు ఆదరణకర్తని వారు తెలుసుకుని వారు ఏం చేద్దరంటే మారు మనసు పొందుదురట. అంటే దేవుని యొక్క సువార్త మనకంటే కూడా తక్కువ వారికి వినిపింపబడింది. ఒకవేళ ఎక్కువ వినిపింపబడి ఉంటే నిజముగా వారు మారు మనసు పొందుదురు. ఎలాగ పొందుదురయ్యా మారు మనసు అంటే, గోనె బట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందురు. అంటే పశ్చాత్తాప హృదయంతో, అయ్యో ప్రభువా, మీరు సువార్త ప్రకటించారు నాయన, మేమైతే నీకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాం, పాపం చేస్తూ ఉన్నాం, నీ వాక్యానికి విరోధంగా మా జీవితం కట్టబడతా ఉంది. అదిగో నాయన, నువ్వు చేసిన కార్యాలను బట్టి, నువ్వు చేసిన స్థితిని బట్టి ప్రభువా, మేమైతే మారు మనసు పొందాం. ఇదిగో నాయన, మా క్రియలు నీ దృష్టికి చాలా చెడ్డగా ఉన్నాయని వారు పశ్చాత్తాప హృదయంతో మరి బూడిద పోసుకుని గోనెబట్ట కట్టుకుని ఈ యూదులకు చెప్పిన సువార్త తూరు సీదోనులకు చెప్పు ఉంటే వారి జీవితము బాగుపడి ఉండేది. కాబట్టి వారి కంటే కూడా ఎక్కువ శాపాన్ని మీరు పొందుకుంటారు. ఎందుకంటే మీ మధ్య దేవుడు ఎక్కువ అద్భుత కార్యాలు చేశాడు, మీ జీవితంలో ఎక్కువ సమృద్ధిని ఇచ్చాడు, మీ జీవితానికి ఎక్కువ తలాంతులు ఇచ్చాడు. కాబట్టి ఆ తలాంతులు తగిన, సమృద్ధికి తగిన ఆ జీవితాన్ని మీరు జీవించలేదు. కాబట్టి తూరు సీదోను పట్టణముల యొక్క ఆ శాపం ఏదైతే ఉందో ఆ శాపము కంటే గట్టి శాపాన్ని మీరు పొందుకుంటారని ప్రభు ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాపాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రభు యొక్క సందేశంలో
ఒక ఒక ఖచ్చితమైన మాట ఏమిటంటే, ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క కార్యాలను చూసి పశ్చాత్తాపడాలనేది దేవుని యొక్క గొప్ప ఆశ. అసలు పశ్చాత్తాపం గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనకు ఎందుకు పశ్చాత్తాపం రావటం లేదు అనేది మొట్టమొదటిగా ప్రశ్న వేసుకోవాలి. దేవుడు మన జీవితాన్ని నడిపించినప్పుడు, మనం రోగులుగా ఉండగా స్వస్థపరిచినప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు సమృద్ధి ఇచ్చినప్పుడు, మనకి ఏమీ లేని స్థితిలో మనకు నివాసాలు ఇచ్చినప్పుడు, పట్టుకుంటానికి బట్టలు లేని స్థితిలో మంచి వస్త్రాలు ఇచ్చినప్పుడు, ఇన్ని అద్భుత కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నప్పుడు మనలో పశ్చాత్తాపం ఎందుకు రావటం లేదు? ఇది ప్రశ్న. పశ్చాత్తాపాన్ని గురించి ప్రభు ఎందుకు అంత గట్టిగా చెప్తా ఉన్నదంటే, ఒక వ్యక్తి జీవితంలో నిజమైన పరివర్తన రాకుండా ఏ వ్యక్తి కూడా ప్రభు యొక్క సహవాసంలో మనుగడ సాగించలేదు. ఏ వ్యక్తి అయితే పశ్చాత్తాపడతాడో, ఏ వ్యక్తికైతే మారు మనసు వస్తుందో, ఆ వ్యక్తి ఏం చేస్తారంటే తన హృదయంలో ఒక పరివర్తన విధానాన్ని దేవుని దగ్గర ఉండి నేర్చుకునేదానికి అవకాశం ఉంది. ఇక్కడ యూదుల జీవితాల్లో అసలు యేసుప్రభు అంటే లెక్కలేదు. ఇది వారికి వచ్చిన ఒక ఆటంకం. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారు యూదుల్లోనే పుట్టాడు, యూదా గోత్రంలో పుట్టాడు, వారి మధ్య నివసిస్తూ ఉన్నాడు, ఆయన చెక్క పని చేస్తూ ఉన్నాడు. ఏంటి పాండిత్యం లేనివాడు, చెక్క పని చేసేవాడు, ఏంటి ఇతను మనకు మారు మనసు గురించి చెప్తా ఉన్నాడు? లేఖనాల్లో, ధర్మశాస్త్రంలో మోషే అంటే దేవుని చేత ఎన్నుకోబడిన ప్రవక్త కాబట్టి లేఖనాల గురించి బోధిస్తూ ఉంటే ఓకే, మోషే ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలని అనుకుంటా ఉన్నారు. కానీ సాక్షాత్తు దేవుడు మనుష్య కుమారుని రూపంలో వచ్చి దేవుని యొక్క మర్మాలను, మారు మనసును గూర్చిన, హృదయ పరివర్తన గూర్చిన ఆ విషయాలు మాట్లాడుతూ ఉంటే ఏ మాత్రం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకి వారు చోటు ఇవ్వటం లేదు. అంటే వారి జీవితంలో చేంజ్ ఆఫ్ మైండ్ లేదు. అంటే వారి మనసులో ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఏ విధమైన మంచి భావన లేదు. చెక్క పని చేసుకునే వ్యక్తే కదా, మరియమ్మ కుమారుడే కదా, యోసేపు కుమారుడే కదా, పాండిత్యం లేనివాడే కదా, ఏమిటి ఇతను చెప్తే మనం వింటేమేమిటి? అంటే వారి హృదయాలలో ఏ మాత్రం కూడా దేవుని యొక్క వాక్యానికి మార్పు లేని స్థితి, అలాగే పాపాన్ని గూర్చిన ఏ విధమైన భయం లేని స్థితి, దేవుని వైపుకు తిరగాలనే ఆలోచన లేని స్థితి, ఇవన్నీ కూడా వారి జీవితాల్లో ఆ దేవుని దగ్గరికి వచ్చేదానికి, దేవుణ్ణి విశ్వసించేదానికి వారికి ఆటంకాలు ఉన్నాయి. అన్నిటికీ మించి వారికి ఏమిటంటే పాపాన్ని గూర్చిన నిజమైన పశ్చాత్తాపం వారి జీవితంలో లేదు. ప్రభు యొక్క వాక్యాన్ని మనము ఎందుకు అంగీకరించలేదంటే, మనకు నిజమైన పరివర్తన ఎందుకు రావటం లేదంటే ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే పాపాన్ని గూర్చిన యథార్థమైన ఆలోచన మనకు రావటం లేదు. ఇది చేస్తే దేవుని యొక్క పనికి, లేదా ఇది చేస్తే దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమేమో అనే భావన వ్యక్తుల జీవితాల్లో రాక ప్రభు అయిన యేసుక్రీస్తుని చులకనగా చూడటం మొదలు పెడతా ఉన్నారు. లేదంటే వాక్యాన్ని చాలా చులకనగా చూడటానికి మొదలు పెడతా ఉన్నారు. వారి జీవితాల్లో ఏమాత్రం కూడా చేంజ్ లేదు. పాపాన్ని గూర్చిన పరివర్తన లేదు, పాపాన్ని గూర్చిన భయం లేదు. అన్నిటికీ మించి దేవుని యొక్క వాక్యానికి విధేయత లేదు. అందువల్ల యూదులందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువకు అప్పచెప్పారు. అంటే జెన్యూన్ ఏదైతే ఉందో, యథార్థమైన ఆ పరివర్తన ఏదైతే ఉందో, యథార్థమైన ఆ విధేయత ఏదైతే ఉందో, వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బోధనలో ఏమాత్రం కూడా వారికి లెక్క తిరగటం లేదు. ఇప్పుడు దావీదు పాపం చేశాడండి. దావీదు పాపం చేసినప్పుడు నాతాను వచ్చి, ఇదిగో ఆ పాపం చేసిన వ్యక్తి నీవే అని నాతాను చాలా ఖచ్చితంగా చెప్పాడు.
ముందర ఒక స్టోరీ చెప్పాడు. స్టోరీ చెప్పిన తర్వాత ఆ గొర్రెను చంపేసిన వాడు ఎవడు, ఆ గొర్రెను మోసం చేసిన వాడు ఎవడు, వాడికి నిజమైన శిక్ష వాడికి పడాలి అన్నప్పుడు నాతాన్ ఏమన్నాడంటే, ఆ పాపం చేసిన వ్యక్తివి నీవే అని అనేటప్పటికి ఒక్కసారి దావీదుకి ఏమైందంటే గుండె జారిపోయింది. అనగా పాపాన్ని కూర్చిన ఆ చింతన, తన మనసులో ఒక హృదయ పరివర్తన, ఏదైతే పాపం చేశాడో, ఏదైతే తప్పు చేశాడో దాని గురించి ప్రవక్త అయిన నాతాను ఒక్కసారి చెప్పేటప్పటికి వెంటనే ఏమైందంటే తన పాప స్థితి నుంచి దేవుని వైపుకి తిరిగి ఇంకెప్పటికీ కూడా పాపం చేయకుండా ఉన్నాడు. మనుషుల జీవితాల్లో వాక్యాన్ని గురించిన భయం ఉంటే, వాక్యం ఏమి చెప్తుందో, పాపం వల్ల వచ్చే జీవితం మరణమని మనకు తెలిసి ఉంటే మనం ఏం చేస్తామంటే మన హృదయంలో ఆ వాక్యానికి విలువిచ్చి మన తప్పుడు మార్గాలు ఏవైతే ఉన్నావో ఆ తప్పుడు మార్గం నుంచి తిరిగి మారు మనసు పొంది దేవుని వైపు చూసి నిజమైన పరివర్తనతో విధేయతలోనికి మనము రాగలుగుతాం. 51వ కీర్తన ఇంటికి వెళ్ళి చదవండి. ఒక పాపం చేసిన వ్యక్తి నిజముగా దేవుని దగ్గర పరివర్తన చెందితే, నిజముగా పాపంను గూర్చిన భీతి గురించి భయపడితే ఎలాగ బ్రతుకుతాడు అనేది దావీదు 51వ కీర్తనలో రాశాడు. అయ్యో ప్రభువా, ఇస్సోపుతో నన్ను కడుగు ప్రభువా, ఇదిగో మరలా నూతన హృదయాన్ని నాకు కలిగించేయి ప్రభా, ఇదిగో నా నుంచి ప్రభా నీ సన్నిధిని నీవు దూరం చేయకు ప్రభా. అంటే దేవుని యొక్క భయము, దేవుని యొక్క మనసు ఏమిటో గ్రహించాడు కాబట్టి ఆ మారు మనసు విషయంలో అంత గొప్పగా పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తూరు సీదోని యొక్క ఆ పాపస్థితి, తూరు సీదోని యొక్క గర్వము, తూరు సీదోని యొక్క విగ్రహారాధన, తూరు సీదోని యొక్క అవిధేయత వారి మీదకు ఉగ్రత తీసుకొచ్చింది. అయితే మనకంటే కూడా తక్కువ సువార్త తూరు సీదోనికి వెళ్ళింది. కాబట్టి దేవుడు తీర్పు తీర్చే సమయంలో తూరు సీదోని యొక్క గతి కంటే కూడా మన గతి వారవలేనిదిగా ఉంటుంది. అంటే తూరు సీదోనుల యొక్క పాపాన్ని బట్టి వచ్చిన ఆ శిక్ష ఏ వ్యక్తి కూడా భరించలేడు. కానీ దేవుని వాక్యం మనకు సమృద్ధిగా వచ్చిన తర్వాత, మారు మనసు గురించి ప్రకటింపబడిన తర్వాత, పాప క్షమాపణ గురించి, పాపం గురించి ప్రకటింపబడిన తర్వాత, పాపం విషయంలో మనం ఎలాగ మెసులుకోవాలో దాన్ని తెలియపరచబడిన తర్వాత, మనం తిరిగి దేవునికి విధేయత ఎలాగ చూపించాలో వాక్య ప్రకారం మనం విన్న తర్వాత కూడా మనకు మారు మనసు రాకపోతే, పశ్చాత్తాపం రాకపోతే, దేవుని వాక్యం పట్ల మనం విధేయత చూపకపోతే తూరు సీదోనుల కంటే కూడా ఒక గొప్ప తీర్పు మనలోనికి వస్తుంది. దీని గురించి ఒక మాట చదువుదాం. ఎహెజ్కేలు గ్రంథము, ఎహెజ్కేలు 28వ అధ్యాయం ఒకసారి చూడండి. 26 నుంచి కొన్ని విషయాలు ఉన్నాయి. అసలు దేవుడు ఒకవేళ మనకు ఒకసారి నేను చదువుతాను. 26వ అధ్యాయం 4వ వచనం చూడండి. వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని గోడలను పడగొట్టుదురు, నేను దాని మీద ఉన్న మట్టిని తుడిచివేదును, దానిని వట్టి బండగా చేసేదును, సముద్రము దానిని ఆవరించును, అది వలలు పరచుటకు చోటగును, నేనే మాట ఇచ్చితిని, ఇదిగో ప్రభు అయిన యెహోవా వాక్కు, అది జనములకు దోపుడు సొమ్ము అగును, బయట పొలంలోనున్న దాని కుమార్తెలు కత్తిపాలగుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. 15వ వచనం చూడండి. తూరును గూర్చి ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కూలినప్పుడు కలుగు ధ్వనియు, హతులగుచున్న వారి కేకలను, నీలో జరుగు గొప్ప వదయు, ద్వీపములు విని కంపించు. ఇంకా కిందకి చూసినట్లయితే, వారు నిన్ను గూర్చి అంగలార్పు వచనములు ఎత్తి ఇలాగూ అందురు, సముద్ర నివాసమైన దానా, ఖ్యాతి నొందిన పట్టణమా, నీవెట్టు నాశనమైతివి, సముద్ర ప్రయాణం చేయటం వల్ల దానికిని దాని నివాసులకును బలము కలిగెను, సముద్ర నివాసులందరి భీతి
అందరి బీతల చేసినది ఇదే కదా అంటున్నాడు. ఇలాగ మనం చూసినట్లయితే యెహెజ్కేలు గురించి, ఆ యెహెజ్కేలు గ్రంథంలో మనము తూరు సీదోను గురించి చదివినప్పుడు చాలా విషయాలు 28వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. నిన్ను పాతాళములో పడవేతును, సముద్రములో మునిగి చచ్చిన వారి వలె నీవు చత్తువు, నీవు దేవుడునని నిన్ను చంపిన వాని ఎదుట నీవు చెప్పుకుందువు కదా. అంటే సీదోని యొక్క గర్వం ఎలా ఉందంటే నేనే దేవుణ్ణని చెప్పుకుంటా ఉందట. నాకు దేవునికి తగినంత అభిప్రాయం నాకుంది, దానియేలు కంటే కూడా నేను గొప్ప జ్ఞానం గలవాడునని తూరు సీదోను పట్టణాలంట విర్రవీగిపోతా ఉన్నాయంట. అలా విర్రవీగిపోయే ఆ పట్టణాల గురించి ప్రభు ఏమన్నాడంటే నిన్ను మట్టి దెబ్బగా చేసేస్తాను, ఆ మట్టి దెబ్బ మీద నుంచి సముద్రము పొర్లి పారుతుంది. ఆ తర్వాత సముద్ర నివాసులు ఎవరైతే ఉన్నారో లేదా జాలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తూరు సీదోను పట్టణం దెబ్బ అయిపోయింది కాబట్టి ఆ దెబ్బ మీద వలలు జాడించుకుంటారు అంటున్నారు. అంటే తూరు సీదోని యొక్క ఆ గర్వాన్ని బట్టి, ఎంత గర్వం అంటే ఏంటి నువ్వు చెప్పేది ఏంటి, నాకు దేవుడికి ఏదైతే అభిప్రాయం ఉందో, దేవునికి ఏదైతే జ్ఞానం ఉందో అలాంటి జ్ఞానం అంతా కూడా మాకుంది. కాబట్టి దేవుని యొక్క మాటను వినవలసిన పని మాకు లేదు, దేవుని వాక్య ప్రకారం జీవించవలసిన పని మాకు లేదు, మేము హృదయ పరివర్తన చెందవలసిన పని లేదు. ఎందుకంటే మేమే జ్ఞానులం. దేవునికి ఎంత జ్ఞానం ఉందో మాకు కూడా అంతే జ్ఞానం ఉంది. ఇంకా ఉదాహరణ చెప్తున్నాడు, దానియేలు కంటే కూడా మేము జ్ఞానవంతులు. దానియేలు భవిష్యత్తును చెప్పగల జ్ఞానం ఇచ్చాడు దానియేలుకి దేవుడు. కానీ భవిష్యత్తు కంటే కూడా ఇంకా ముందు భవిష్యత్తును చూడగల జ్ఞానం గలవారమైన గర్వంతో వారు విర్రవీగారంట దేవుని బట్టి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయలేని పరిస్థితి. ఇంకా చూసినట్లయితే ఇదిగో మాకున్న సౌందర్యం ఎవరికి ఉంది, మేము అందరికంటే సౌందర్యం గలవారము అని 27వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. ఈ మాటలన్నీ మనం చదివినట్లయితే చాలా పెద్ద మెసేజ్ అవుతుంది. కాబట్టి వారి యొక్క స్థితి ఏదైతే ఉందో దేవుని యొక్క మాటకు తలవంచని స్థితి, అలాగే గర్వపడే స్థితి, విగ్రహారాధన చేసే స్థితి, అవిధేయత స్థితి. కాబట్టి వారికి ఏమైందంటే దేవుని యొక్క ఉగ్రత వచ్చిందంట. వారట విరిగిపోయినప్పుడు, ఉగ్రత వచ్చినప్పుడట ఆ ఉగ్రత యొక్క ధ్వని ద్వీపాలు విని పారిపోతూ ఉన్నాయంట. అంటే ఎంత కఠినమైన తీర్పు తూరు సీదోను అనే పట్టణాలకు వచ్చిందో అర్థం చేసుకో. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని విని మన హృదయంలో పరివర్తన రాకుండా, వాక్య ప్రకారం జీవించకుండా మనం ఉన్నట్లయితే ఈ తూరు సీదోను పట్టణం మీద వచ్చిన ఉగ్రత కంటే కూడా గొప్ప ఉగ్రత మన జీవితంలో వస్తుంది. అది వార్వలేని ఉగ్రత, అంటే ఎవడూ తట్టుకోలేని ఉగ్రత. అనగా ప్రభు దినమందు ఆయన తీర్పు తీర్చినప్పుడు ఆ పరిస్థితి మనకు అర్థమవుతుంది. అయితే ఇంత గర్వం గల తూరు సీదోను కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి వారి మనస్సు ఎలా మారిందో చూడండి. అనగా దేవుని యొక్క వాక్యం వారి జీవితాల్లోకి వచ్చినప్పుడు వారు ఎలాగ మారారో ఒకసారి చూద్దాం. లూకా శుభవార్త 6వ అధ్యాయము 17వ వచనం. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకునుటకును యోదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహములు అపవిత్రాత్మ చేత బాధపడి వారందరినీ బాధింపబడిన వారును వచ్చి స్వస్థత పొందింది. చూసారా వీళ్ళ మార్పు ఏమైందో? పాత నిబంధనలో చూసినట్లయితే తూరు సీదోను పట్టణం మీద ఉగ్రత వచ్చింది, అదంతా కూడా నేలపాలైపోయింది, సముద్రం అయిపోయింది. అది వీరందరూ కూడా సముద్రం పక్కనే జీవిస్తూ ఉన్నారు. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రభు యేసుక్రీస్తు చేసే ఆ బోధలు, ప్రభు యేసుక్రీస్తు చేసే ఆ స్వస్థతలు ఇవన్నీ విన్నప్పుడు ఏం చేశారంట, వీరు విని తూరు సీదోనులనే ఆ సముద్ర తీరం నుంచి అనేక మంది, అనగా
ఎవరైతే శపింపబడ్డారో, ఎవరైతే ఉగ్రతలో దేవుని యొక్క ఆ శాపాన్ని అనుభవించారో వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి విని దేవుని దగ్గరకు వచ్చి వారిలో ఉన్న బాధలు, వారిలో ఉన్న అపవిత్రాత్మలు ఏమైతే ఉన్నావో అవన్నీ తీసేసుకుని వారు స్వస్థత పొంది దేవుని యందు విశ్వాసం నుంచి వారు బయటికి వెళ్ళారు. అంటే దేవుని యొక్క వాక్యము విన్న తర్వాత, దేవుని యొక్క కార్యాలు వారు చూసిన తర్వాత వారి జీవితంలో మార్పు వచ్చి చాలా గర్వమైన వ్యక్తులు తూరు సీదోను, దేవుని కంటే గొప్పవారము, దేవుని కంటే జ్ఞానం గలవారము అన్న వ్యక్తులు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వచ్చేటప్పటికి ఏమైందంటే వారి మనస్సుల్లో పరివర్తన వచ్చింది. వారు ఏం చేశారంటే ఆ సముద్ర తీరాల నుంచి దేవుని దగ్గరికి వచ్చి తమలో ఉన్న దెయ్యాలన్నింటినీ పోగొట్టుకుని వారికి ఉన్న అస్వస్థతలన్నింటినీ తీసివేసుకుని దేవుణ్ణి విశ్వసించిన వారిగా తూరు సీదోను పట్టణాలు ఉన్నాయి. అయితే మన జీవితంలో ఇన్ని వృత్తాంతాలు బైబిల్లో రాయబడినప్పటికీ, ఇన్ని శాపాల గురించి మనం చదివినప్పటికీ, దేవుని యొక్క ఉగ్రత గురించి మనం విని అనేక విషయాలు నేర్చుకున్నప్పటికీ కూడా మన జీవితంలో మార్పు రాకపోతే వారికంటే ఎక్కువ శిక్ష వస్తుందా రాదా? మీరు ఆలోచించుకోండి. వారు గర్వస్థితిని బట్టి, పాపం స్థితిని బట్టి, విగ్రహారాధన బట్టి, అవిధేయతను బట్టి దేవుడి యొక్క తీర్పు వారి జీవితంలో వస్తే వారికంటే కూడా ఎక్కువ సువార్త విన్న మన జీవితానికి వాక్య ప్రకారం జీవించకపోతే శిక్ష వస్తుందా రాదా? ఇది మనం ఆలోచన చేసుకోవాలి. అయితే ప్రభువు ప్రేమ గలవాడు కాబట్టి అనేక రకాలుగా మనం మార్పు చెందాలని ఆయన ఏం చేస్తున్నాడంటే మళ్ళీ ఒక ఉదాహరణ ఇచ్చాడు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణం వారి గతి వారదగినదై ఉండునని మీతో చెప్తున్నాను. ఎందుకని? వీరు మారారు. పాత నిబంధనలో గర్వించిన ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి స్వస్థత పొందారు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మారు మనసు పొందారు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి వాళ్ళు ఉన్న దెయ్యాలన్నింటినీ పోగొట్టుకున్నారు. కాబట్టి విమర్శ దినమందు మనకంటే కూడా వారు బెస్ట్గా ఉంటారు. ఎందుకంటే వారు మనల్ని విమర్శించారు. అయ్యా, ఇదిగో మీ దగ్గరికి సువార్త వచ్చింది, మీ దగ్గరికి వాక్యం వచ్చింది, ప్రభువైన యేసుక్రీస్తు వారే సాక్షాత్తు మారు మనసు గురించి ప్రకటించారు, పశ్చాత్తాపం గురించి ప్రకటించారు. ఇదిగో శాపగ్రస్తులమైన మేము, పాత నిబంధన కాలంలో మేము శాపగ్రస్తులము, దేవుని ఉగ్రతను అనుభవించిన వారు ప్రభువైన యేసుక్రీస్తు అనగా సాక్షాత్తు దేవుడిగా వచ్చిన యేసుక్రీస్తు దేవుడిని నమ్మి మేము మా జీవితాల్లో మేము మారు మనసు పొంది స్వస్థతలు పొంది మేము దేవుని నమ్ముకున్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మీలో నుంచే వచ్చాడు, మీ గోత్రంలో నుంచే వచ్చాడు. కానీ మీరు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించలేదని ఆ రోజున తీర్పు దినాన్న ఈ తూరు సీదోను పట్టణాలు మన గురించి సాక్ష్యము ఇస్తాయి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణం వారి గతి వారదగినదై ఉండునని మీతో చెప్పుతున్నాను. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడితేవా నీవు పాతాళం వరకు దిగిపోయేదువు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నారు, తూరు సీదోను పట్టణముల యొక్క స్థితే చాలా ఘోరం. ఆది కాండానికి వచ్చేసాడు ప్రభువైన యేసుక్రీస్తు. సొదొమ గుమ్మరాల్లో చేసిన పాపం అంతా ఇంత పాపం కాదు. ఆడవారితో ఆడవారు, మగవారితో మగవారు వ్యభిచారం. ఒక స్త్రీ కనుక రోడ్డులో చీకటి పడిన తర్వాత స్త్రీ కనుక రోడ్డులో నించున్నట్లయితే ఆ స్త్రీని ఎత్తుకుని పోయి వారి ఇష్టం వచ్చినట్లు వారు నాశనం చేసేవారు. ఎంత గొప్ప తప్పులు చేసేవారంటే లోతు దగ్గరికి దేవదూతలు వచ్చారు. అయ్యా, వీరు దేవదూతలు, వీరిని ముట్టుకోకూడదంటే దేవదూతలు లేదు, ఎవరు లేరు, నువ్వు బయటికి రప్పించవా, వారిని మేము చేయిపోయాలంతే. లోతు అంటా ఉన్నాడు, అయ్యా దేవదూతలను ఏమీ చేయకండి, వీరు దేవుని పక్షంగా ఉన్న దూతలు, ఇదిగో అవసరమైతే పెళ్లి కానీ నా కుమార్తెలు ఉన్నారు వారిని మీరు చేయిపోయండి. నో మాకు కుదరదు. వాడు మగోడా లేదా ఆడదా లేదా దేవదూతలు మాకు అనవసరం. ఏ వ్యక్తి సొదొమ కుమార్తెలకు వచ్చారో ఆ వ్యక్తిని మేము అనుభవించి తీరాలంతే. ఇంత గొప్ప
పాపము సొదొమ గొమొర్రా. అంటే ఆధ్యాత్మికమైన పతనంలో వారు పడిపోయి జీవిస్తున్న వైఖరి, అసలు నైతిక విలువలనేవి, ఆడ మగ వివాహం, ఏమి నైతిక విలువలు లేని ఒక పతనమైన స్థితిని సొదొమ గొమొర్రాల పట్టణము సూచిస్తూ ఉంది. వారికంటే కూడా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి పశ్చాత్తాప పడకుండా దేవునికి విధేయత చూపించకుండా ఉంటే సొదొమ గొమొర్రాల కంటే గొప్ప నాశనం మన జీవితంలో వస్తుంది. దేవుడు ఎంతో ప్రేమతో హెచ్చరిస్తా ఉన్నాడు. తూరు సీదోన్ల గురించి చెప్తా ఉన్నాడు. ఇదిగో కపెర్నహూమా, నీలో ఎన్నో అద్భుతాలు చేసిన అద్భుతాల కంట అది ఒక నిలయం అంట. కామెంటరీలో ఏమని రాశాడంటే ఇట్ ఈస్ ద హబ్ ఆఫ్ మిరాకిల్స్. అంటే యేసు ప్రభు యొక్క అద్భుత కార్యాలు అన్నీ కూడా ఒకే చోట ఉన్న ఒక హబ్బు లాంటిది. అంటే మనం చెప్పుకోవాలంటే కాకినాడ ఎస్ఆర్ఎంటి మాల్ లాంటిది అనమాట. అంటే అన్నీ అక్కడే దొరుకుతాయి. అలాగే ఈ కపెర్నహూము పట్టణంలో ఎన్ని అద్భుతాలు చేస్తే ప్రజలు మారుతారో, ఎన్ని అద్భుతాలు చేస్తే వారి హృదయంలో పరివర్తన వస్తుందో, అన్ని అద్భుతాలు కూడా కపెర్నహూములో దేవుడు చేశాడు, ప్రభువైన యేసుక్రీస్తు. అయితే వారు అద్భుతాలు చూసి దేవుని వైపు తిరగలేదు, కానీ దేవుడు చేసిన అద్భుతాలను బట్టి, దేవుడిచ్చిన స్వస్థతను బట్టి, దేవుడిచ్చిన సమృద్ధిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా వారు ఆయన్ని చంపటానికి వారు పన్నాగం పన్నారు. మన జీవితాల్లో కూడా ప్రభు అద్భుతం చేసినప్పుడు, ప్రభు సమృద్ధి ఇచ్చినప్పుడు, ప్రభు స్వస్థత ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ప్రభుకి ఇంకా విధేయత చూపించాలి. అలా కాకుండా ఏమవుతుందంటే దేవుడు ఒక్కొక్కసారి అద్భుతాలు చేసినప్పుడు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు, దేవుడు స్వస్థత చేసినప్పుడు మనం గర్వించి దేవుని యొక్క ఆ నియమాన్ని నుంచి తప్పుకునే వ్యక్తులుగా ఉంటాం. హిజ్కియాకి క్యాన్సర్ వచ్చేసిందండి. హిజ్కియా క్యాన్సర్ వచ్చినప్పుడు యెరూషలేము తోటి తిరిగి, గోడ వైపు తిరిగి, ప్రభువా నా స్థితి ఎలా ఉంది, నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కదా ప్రభువా, నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు ప్రవక్తను పంపించి, ఇదిగో హిజ్కియా యొక్క ఆయుష్ని నేను పెంచుతున్నాను, నువ్వు వెళ్ళి అంజూరం మొద్దేసి హిజ్కియాను నువ్వు స్వస్థపరిచాను. ప్రవక్త వెళ్ళాడు, స్వస్థపరిచాడు. స్వస్థపరిచడానికి ఏంటి కారణం, ఎలాగ రుజువులు అని అడిగాడు. ఇదిగో గడియారం యొక్క మరి నీడ మరి 15 మెట్లు లేదా 10 మెట్లు వెనక తిరిగిపోద్ది అని చెప్పాడు. నిజంగా మరి ఏదైనా నీడ ఉంటే అది ఉండుకొలది ముందుకు జరుగుతుంది. కానీ హిజ్కియాను బలపరిచేదానికి దేవుడు ఏం చేసినంటే 10 మెట్లు నీడ వెనక్కి జరిపాడు. అంటే కాలాన్ని కూడా హిజ్కియా కొరకు మార్చాడు. ఎప్పుడైతే హిజ్కియాకి స్వస్థత వచ్చిందో, ఎప్పుడైతే దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడో, వెంటనే ఏం చేశాడంటే పరాయి రాజు దగ్గరికి కబురు పంపి, ఇదిగో దేవుడు నాకు చేసిన అద్భుతాలు చూడు, ఇదిగో దేవుడు ఎంత సమృద్ధి ఇచ్చాడో ఒకసారి నువ్వు చూడని ఆ రాజుని సనహరీబ్ అనే రాజుని తీసుకొచ్చి యెరూషలేము అంతా చూపించాడు. యెరూషలేము అంతా చూపించేటప్పటికి ఏమైందంటే ఆ రాజు యెరూషలేము అంతా స్కాన్ చేసేసాడు. ఎక్కడ యెరూషలేము సంపద ఉంది, ఎక్కడ సైన్యం ఉంది, ఎక్కడ ఏ ఏ లూపోల్స్ ఉన్నాయి అంతా కూడా కళ్ళతో స్కాన్ చేసేసి ఆ తర్వాత ఏం చేశాడంటే 1 సంవత్సరం తిరిగిన తర్వాత యెరూషలేములో ఉన్న ఆస్తి ఏదైతే ఉందో, యెరూషలేములో ఉన్న బంగారం ఏదైతే ఉందో, యెరూషలేములో ఉన్న సైన్యం ఏదైతే ఉందో మొత్తం అంతటిని నాశనం చేసి వారందరినీ తీసుకుని మరి చెరలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యెషయా వచ్చాడు, అడిగాడు, నువ్వేం చేసావు, మొత్తం అన్నీ చూపించేసావా? చూపించేశాను. అయితే నీ సంతానం అంతా కూడా వారు నపుంసకులుగా బబులోను సామ్రాజ్యానికి వారు తోడుకుని పోతారు. నువ్వు చేసిన గర్వాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన అతిశయాన్ని బట్టి దేవుని స్తుతించకుండా ఎదటోని తీసుకొచ్చి నువ్వు ఎంకరేజ్మెంట్ చేసావని చెప్తే, మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే నీ కాలంలో జరగదు కానీ నీ తర్వాత కాలంలో అది జరుగుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత దానియేలు కాలంలో మొత్తం యూదులందరూ కూడా బబులోని చెరలోనికి
వెళ్ళిపోయి 70 సంవత్సరాల చెరలో ఉన్నట్లుగా మనం చూస్తాం. దీన్ని బట్టి మనం ఆధ్యాత్మికమైన పాఠం ఏం నేర్చుకోవాలి తెలుసా? స్త్రీలు కానీ పురుషులు కానీ మన కుటుంబానికి సంబంధించిన గుట్టు లేదా మనం ఏమి కలిగి ఉన్నామో ఏమి చేస్తున్నామో అనేది ఎదరవారికి చెప్పకుండా, మన కుటుంబాన్ని లోకు చేయకుండా, మన గుట్టు బయట పెట్టకుండా మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. అంటే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటాం అంటే, మనకు ఉద్యోగం వచ్చిందనుకో మన ఆయనకి, ఏదో దాచి భార్య కదని ఒక నక్లీస్ కొంటాడు 4-5 లక్షలు పెట్టి. నా నక్లీస్ ఎలా ఉందో చూడని ఆ పక్కన ఉన్న దొంగ పిల్లకు ఈ మనిషి చూపిస్తారు. అదేమవుతుందో తెలుసా? దానికి వెంటనే ఎప్పుడైతే మనం చూపించామో నెక్లెస్, దానికి కాళ్ళు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఆ వ్యక్తి ఏమంటుంది, అమ్మ నేను ఫంక్షన్కి వెళ్తున్నాను ఒకసారి నీకు నెక్లెస్ ఇవ్వ అంట. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఫంక్షన్లో నెక్లెస్ పడుతుంది. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు సమృద్ధి ఇచ్చినప్పుడు, దేవుడు ఏదైనా మనకు సహాయం చేసినప్పుడు దాన్ని ఎంతో చక్కగా మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞత చెల్లించి అంత మట్టుకే మనం ఏం చేయాలంటే సంతృప్తి కలిగిన జీవితాన్ని మనము జీవించేదానికి నేర్చుకోవాలి. అసలు అవ్వకి పాముతో పని ఏంటంటే, అసలు పాముని తీసుకొచ్చి ఆ ఏదైనా వనంలోనికి ఆ ఎంట్రన్స్లో మాట్లాడేదానికి ఏం చేసిందంటే అవకాశం ఇచ్చింది. అది లోపల రావడానికి వీలు లేదు, దేవుని యొక్క కాపుదల ఉంది. కానీ ఆ బోర్డర్కి వచ్చిన తర్వాత ఆ చెట్టుని చూసి ఈ చెట్టు పళ్ళు మీరు తినకూడదా అన్నది. అంటే మనం అవకాశం ఇచ్చినవా? యెరూషలేము యొక్క గుట్టు ఎవరికీ తెలియదు. కానీ హిజ్కియా ఏం చేశాడంటే ఆ యెరూషలేము యొక్క గుట్టు ఆ సన్హెరీబుకి ఇచ్చాడు. వెంటనే ఏమైందంటే యెరూషలేము అంతా కూడా నాశనమైంది. మన జీవితాల్లో ఏదైతే గర్వం ఉందో, ఏదైతే వ్యక్తిగత సమృద్ధి ఉందో, ఆ సమృద్ధిని మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ఉపయోగించాలి, ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు ఉపయోగించాలి. అలా కాకుండా మన సెల్ఫ్ ఎస్టీమ్ కొరకు మనం ఉపయోగించినట్లయితే తప్పక మన జీవితంలో నాశనాన్ని మనము చూడవలసి వస్తుంది. సొదొమ గుమర్రాలకు జరిగింది అదే. వారి యొక్క సమృద్ధిని బట్టి వారు విర్రవీగిపోయారు. ఒక మాట చూద్దాం సొదొమ గుమర్రాల గురించి. యెహెజ్కేలు 16వ అధ్యాయము. అంటే దేవుడు మనకు సమృద్ధి ఇస్తే ఒక్కొక్కసారి మన స్థితి ఎలా ఉంటుందని. యెహెజ్కేలు 16వ అధ్యాయము 49వ వచనం ఒకసారి చూడండి. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితి అనున్నదియే అన్నాడు. అంటే సొదొమ గుమర్రాలు దేవదూతలను కూడా పాడు చేయటానికి కారణం ఏమిటంటే వారికి ఏమైందంట? గర్వం వచ్చిందంట. ఎస్, దేవదూతలను పాడు చేస్తే మనలను కట్టడి చేయగలవాడు ఎవడున్నాడు? అది ఆడైనా మగైనా దేవదూత అయినా ఏదైనా నాకు అనవసరం, ఏదైనా కూడా నేను పాడు చేసేస్తాను. తర్వాత ఆహార సమృద్ధియు, అంటే మంచిగా వారికి భోజనం వచ్చింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే బలిసిపోయారు అనమాట. కొవ్వు ఎక్కువైపోయింది. మన మావోళ్ళు లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే సొదొమ గుమర్రాలకు ఏమైంది? కొవ్వు ఎక్కువైపోయింది. తినేసి బలిసిపోయి, గర్వం పెరిగిపోయి, ఆహార సమృద్ధి పెరిగిపోయి, నిర్విచారమైన సుఖస్థితులు అనేది. అంటే ఆహార సమృద్ధి పెరిగిందండి, మనకు ధనం పెరిగిందండి. అప్పుడు మనం ఏం చేస్తాం? పని చేయటం మానేస్తాం. దావీదు ఎందుకు బెత్షెబాతో పాపం చేశాడంటే, గొర్రెల కాపరి అయిన దావీదు దేవుడు రాజుని చేశాడు. దావీదుని చక్కగా వసంతకాలంలో యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధంలో కష్టపడాలి. రాజు అయ్యాడు కదా, యుద్ధం మర్చిపోయి చక్కగా డాబా మీద తిరుగుతూ ఉంటే బెత్షెబా కనిపించింది. దాన్ని తీసుకుందామన్న. అంటే పని చేయవలసిన టైంలో పని చేయకుండా, అంటే ఆహారం ఎక్కువైపోతే ఇలాంటివి కూడా వస్తాయి. గర్వం ఎక్కువైపోతే మనం ఏంటి? ఆహారం ఎక్కువ ఉందండి, ఇంక పనిలోకి ఏం వెళ్తాడు వాడు? పనిలోకి వెళ్ళవలసిన పని లేదు. కాబట్టి వీడు ఏం చేస్తాడంటే పని లేదు కాబట్టి
అన్ని సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి సైడ్ సూపులు వస్తూ ఉంటాయి. అలాగే లేడీస్కైనా జెంట్స్కైనా పని లేకపోతే సైడ్ ఎంటాంగిల్మెంట్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, సొదొమ గుమర్రాలు గర్వం పెరిగిపోయింది, ఆస్తి పెరిగిపోయింది, భోజనం సమృద్ధిగా ఉంది కాబట్టి ఏ పని లేక వారు ఏం చేశారు, నిర్విచారమైన సుఖస్థితిలోనికి వెళ్ళిపోయారు. అంటే అంచేపు కూడా శారీరక పరమైన సుఖానికి వారు అలవాటు పడిపోయి వారు ఏం చేశారంటే దేవదూతలను కూడా పాడు చేసే నీచమైన అనైతికమైన స్థితిలోనికి వారి జీవితం వెళ్ళిపోయింది. కాబట్టి క్రైస్తవులు ప్రతి వారు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మీకు ఎంత సమృద్ధి ఉన్నప్పటికీ ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఏదో ఒక పని చేయకపోతే ఏం చేస్తుందంటే, ఖాళీగా కూర్చున్నామంటే అది ఏం చేస్తుందంటే దెయ్యం వచ్చి ఆ గృహంలో మరొక 7 దెయ్యాల్ని తీసుకుని వస్తుంది. ఏ క్రైస్తవుడు కూడా ఖాళీగా ఉండటానికి వీలు లేదు. ఖాళీగా ఉంటే దెయ్యం ఏం చేస్తుందంటే దాంతోపాటు 7 దెయ్యాలను తీసుకొచ్చి మన శరీరాన్ని అంతటినీ కూడా చిత్తకొట్టేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదొమ గుమర్రాల యొక్క స్థితి ఏమైందంటే, కనీసం ఆ దేవుడు పట్టణాన్ని రక్షించేదానికి దేవుని యందు విధేయత కలిగి ఉన్న వ్యక్తులు 5 కూడా లేరు. అబ్రహాం బతిమాలాడు, నాయన ఒక 100 మంది ఉంటే ఓకేనంట, ఓకే అన్నాడు. అయ్యో మళ్ళీ డౌట్ వచ్చింది, 50 మంది ఉంటే ఓకేనా, ఓకే అన్నాడు. మళ్ళీ డౌట్ వచ్చింది, ప్రభు 10 మంది ఉంటే సొదొమ గుమర్రాలు నాశనం చేయకుండా అగ్ని గంధకాలు దాని మీద పడకుండా నువ్వు చేస్తావు ప్రభు అంటే ఓకే అన్నాడు. 10 మంది కూడా లేదు. కనీసం 5 ఉంటే చేస్తావు ప్రభు అంటే 5 ఉన్నా చేస్తానండి. 5 కూడా లేదు. లోతు కుమార్తెలు 2, అంటే 3 ఉన్నారు. అంటే దేవుని యొక్క మాట వినకపోతే, దేవుని యొక్క వాక్యము మన హృదయంలో లేకపోతే ఏమవుతుందంటే మనం పాపపు స్థితిలోనికి మనం నెట్టివేయబడతాం. అందుకనే పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన తీయాంశం 9:27 ప్రభా సువార్తనంతటిని ప్రకటించి, ప్రభా నేనే ఒకవేళ భ్రష్టుని అయిపోతానేమో, మీరు ఇలా ఉండండి అలా ఉండండి, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను ప్రభా చాలా గర్వంగా ఒకవేళ మాట్లాడానేమో, ఇంత స్వార్థ చెప్పి ఇన్ని సంఘాలను కట్టిన తర్వాత ప్రభా ఒకవేళ నేను భ్రష్టుని అయిపోతానేమని నా శరీరము నేను నలగొట్టుకుంటున్నాను. అంటే మన శరీరం నలిగిందనుకోండి ఆధ్యాత్మికమైన చింతనలోనికి వస్తాం. అలా కాకుండా శరీరం నలగకుండా పరిశుభ్రమైన బట్టలు, పరిశుభ్రమైన భోజనము, పరిశుభ్రమైన సుఖస్థితి ఉందనుకోండి, మనం ఆటోమేటిక్గా ఏమవుతామంటే సొదొమ గుమర్రాలాగా మనం మునిగిపోతాం. సొదొమ గుమర్రాలు అంటే అర్థం ఏంటంటే మునిగిపోయిన స్థితి అని. డ్రోనుడ్, సింక్డ్ అంటే మునిగిపోయింది. అలాగే సింక్ అంటే ఒక పదార్థము పాడైపోతుంది కదా, దాన్ని సింక్ అయిపోద్ది అంటాం కదా తెలుగులో. దాన్ని ఏమన్నా నాకు పదం రావట్లేదు. సింక్ అయిపోవటం అంటే దానికి అదే పాడైపోతామంట, కుళ్ళిపోతాం అనుకోవచ్చు ఒక రకంగా. సింక్ అయిపోవటం అంటే సొదొమ గుమర్రాలు అంటే మునిగిపోవటం, మనము సింక్ అయిపోవటం. అంటే మన జీవితంలో పని చేయకుండా ఆహార సమృద్ధి కలిగినప్పుడు దేవుణ్ణి మర్చిపోయి గర్వించి సుఖస్థితిలోనికి వెళ్ళిపోయామనుకోండి, ఆటోమేటిక్గా మన జీవితం ఏమవుతుందంటే సింక్ అయిపోద్ది అనమాట. ఎప్పుడైతే మనం పని చేయటం మానేస్తామో, మా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీలో ఉన్నంతసేపు చాలా బాగుంటారు, మంచి ఫిట్గా ఉంటారు. ఎప్పుడైతే డ్యూటీ దిగిపోయారో 4 సంవత్సరాలకు ఇలాగ అయిపోతారు. యారా రే ఏంటి రమేష్ ఇలాగ అయిపోయావంటే షుగర్ బీపీ వచ్చేసిందిరా, డ్యూటీ చేసినట్టు అయిపోయి బాగుండేవాళ్ళ. అంటే ఏ పని చేయకపోతే ఆటోమేటిక్గా మన శరీరం కూడా ఏమైపోతుంది, సింక్ అయిపోద్ది. ఎందుకంటే దానికి ఫిట్నెస్ ఉండదు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఫిట్నెస్ కావాలంటే ఎప్పుడు కూడా మన శరీరాన్ని మనం నలగొట్టుకోవాలి, దేవుల్లో నలగొట్టుకోవాలి, మనలో ఉన్న గర్వాన్ని తీసుకోవాలి, మనలో ఉన్న సుఖస్థితి నుంచి మనం బయటికి రావాలి, మనలో ఉన్న సమృద్ధిని ఏం చేయాలి, ఇతరులకు పంచిపెట్టాలి. వీరు ఏం చేయాలి, తమ సహోదరులను జ్ఞాపకం చేసుకోకుండా దేవుడిచ్చిన సమృద్ధిని ఏం చేయాలి, సొదొమ గుమర్రాలు అక్కడ ఉన్న పట్టణంలో ఉన్న వారికి ఎవరైతే లేమి కలిగి ఉన్నారో వారికి పంచిపెట్టాలి. వారికి పంచిపెట్టకుండా వీళ్ళు ఏం చేశారు, వాళ్ళే దాచేసుకుని, వాళ్ళే తినేసి, వాళ్ళే బలిసిపోయి, వాళ్ళే గర్వంతో నీచమైన అనైతికమైన పనులు చేయటానికి
వారు పూనుకున్నారు. వాళ్ళ మీదకి ఏమైందంటే అగ్ని గంధకాలు పరలోకం నుంచి దేవుడు కుమ్మరించారు. ఇన్ని విషయాలు దేవుడు ఎందుకు మాట్లాడాడంటే, ఇంత స్వార్థ చెప్పిన తర్వాత, ఇంత సమృద్ధిని ఇచ్చిన తర్వాత, ఇన్ని అద్భుతాలు మీ జీవితంలో చేసిన తర్వాత మీ జీవితంలో హృదయ పరివర్తన లేకపోతే, మారు మనసు లేకపోతే, తూరు సీదోను కంటే సొదొమ గుమ్మరాల కంటే కఠినమైన తీర్పు మీకు వస్తుందని అక్కడున్న దేవుని వాక్యం విని పట్టించుకొని పరిసయ్యులకు, శాస్త్రులకు, యూదులకు అందరికీ కూడా ప్రభు హెచ్చరిక చేస్తా ఉన్నా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ద వెయిట్ ఆఫ్ ఆపర్చునిటీ అంటే దేవుడిచ్చిన అవకాశాలు, వాక్యం వినేదానికి దేవుడిచ్చిన అవకాశం ఏదైతే ఉందో, ద వెయిట్ ఆఫ్ ఆపర్చునిటీ, దేవుడిచ్చిన అవకాశం ఏదైతే ఉందో ఆ అవకాశాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. రెండవది, దేవుడు ఈ మాటల ద్వారా మాట్లాడేది ఏమిటంటే, మన అవిశ్వాసం గురించి దేవుడు చాలా సీరియస్గా మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. మన అన్బిలీఫ్, వాక్యాన్ని చదివి, వాక్యాన్ని విని, అనేక సువార్తల ద్వారా, అనేక మీడియాల ద్వారా దేవుని యొక్క అద్భుత కార్యాల గురించి విని కూడా మన జీవితంలో విశ్వాసం పెరగకపోతే, గాడ్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ అన్బిలీఫ్. మన అవిశ్వాసం విషయంలో ప్రభువు చాలా సీరియస్గా ఉన్నాడు అనేది అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏమిటంటే, నెసెసిటీ రెస్పాన్స్ ఫర్ ద రిపెంటెన్స్ అంటే ప్రతి వారు కూడా మారు మనసు పొందవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మన జీవితము గడ్డి పువ్వు వంటిది, నీటి బుడగ వంటిది. ఎప్పుడు మనము చనిపోతామో తెలియదు, ఎప్పుడు ప్రభు మనల్ని పిలుస్తాడో తెలియదు. కాబట్టి దేవుని వాక్యం విన్నప్పుడే ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. అంటే ఇమిడియట్ రెస్పాన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి వెంటనే మనము రెస్పాండ్ అయ్యే వారిగా ఉండాలి. ఇక నాలుగోది మనం చూసినట్లయితే, దేవుని యొక్క కృప ఎంత ఖచ్చితమో దేవుని యొక్క తీర్పు కూడా అంతే ఖచ్చితం. ఇది మీరు గమనించాలి. దేవుని వాక్యం విని మారు మనసు పొందకపోతే తూరు సీదోన్లు ఏమయ్యో, సొదొమ గుమ్మరాలు ఏమయ్యో, మన జీవితం కూడా అదే అవుతుంది. కాబట్టి ఆ తీర్పుని మనం గమనించి దేవుని వైపుకు తిరిగే వారిగా ఉండాలి. ఇంకా ఐదో విషయము, కాస్ట్ ఆఫ్ స్పిరిచువల్ ప్రైడ్. ఆత్మీయ గర్వం అనేది ఎప్పటికీ ఉండకూడదు. పౌలు ఏమంటున్నాడు? నా శరీరమును నేనే నలగొట్టుకుంటున్నాను. ఒకవేళ నేనే భ్రష్టుని అయిపోతానేమో. ఎందుకంటే పరలోకం వెళ్ళి పరలోకంలో ఏముందో మనుషులుగా ఉండగానే చూసి వచ్చేసాడు. ఆ అతిశయ గర్వాన్ని బట్టి ఒకవేళ తాను భ్రష్టుని అయిపోతాను, నేను పెద్ద హీరోనని మరి చెప్పుకుని నేనే దేవుని నుంచి తొలగిపోతానమని తన ఆత్మీయమైన ఆ గర్వం విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇక చూసినట్లయితే ఈ సందేశము తూరు సీదోను పట్టణములకు, కొరజీన, బెసైదా, కపెర్నహూము కాదు కానీ ఈ లోకములో నివసిస్తున్న అన్ని తరాల వారికి ఈ సందేశము వర్తిస్తుంది. నాట్ ఓన్లీ మనం ఏమనుకుంటాం, ఓ కొరజీనా, ఓ బెసైదా, ఓ కపెర్నహూమా, ఓ తూరు సీదోను, ఓ సొదొమ గుమ్మరాన్ని వాటికి చెప్పాడు, నాకు కాదు, నాకు పరివర్తన అవసరం లేదని మనం అనుకుంటామని దేవుడు ఏమన్నది, దిస్ ఇస్ ద మెసేజ్ ఫర్ ఆల్ ద జనరేషన్స్. ఈ భూమి మీద ఎంతమంది అయితే వ్యక్తులు ఉన్నారో అంతమంది వ్యక్తులు కూడా అవిశ్వాసాన్ని తొలగించుకోవాలి, దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు పశ్చాత్తాపడాలి, దేవుని తీర్పు గురించి తెలుసుకోవాలి, ఆత్మీయ గర్వాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యము అన్ని తరాలకు సరిపోయిందని నమ్మి క్రీస్తుని పశ్చాత్తాప హృదయముతో పాపాన్ని విడిచి విధేయత చూపించి ఆయన వైపు తిరగాలి. అంతేకాకుండా ఇది దేవుని యొక్క నిజమైన నీతితో కూడిన హెచ్చరిక లేదా కోపం అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమతో, చాలా నీతితో మనం మారు మనసు పొందాలని, దేవుని వైపు తిరిగి మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలని చెప్పిన సందేశం. ఇంకన్నిటికీ మించి
దేవుని యొక్క సార్వభౌమాధికారంలో, ఆయన కృపలో లేదా ఆయన యొక్క ప్రేమలో మనం ఉన్నప్పుడే మన జీవితాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే మనం ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన అధికారం చేత మనల్ని హక్కును చేర్చుకుని మనకు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను హెచ్చించే దేవుడు. ఆయన వద్దకు వచ్చే వారు ఏమాత్రం కూడా తోచివేయని దేవుడు. కాబట్టి దేవుడు సర్వాధికారం కలిగిన వాడు. ఆయన కొట్టగలడు, ఆయన ఆదరించగలడు, ఆయన విరగొట్టగలడు, ఆయన మరలా కట్టి మనలను, మన గుండెను బాగు చేయగల దేవుడు. కాబట్టి దేవునికి సర్వాధికారం ఉందని, ఆ సర్వాధికారం కలిగిన దేవుని కృప నిలిచి ఉండగానే మన జీవితాన్ని మార్చుకోవాలని మనము అర్థం చేసుకుని పశ్చాత్తాప హృదయంతో దేవుని వాక్యానికి విధేయత చూపించి మన మీద ఉన్న ఉగ్రతను తప్పించుకుని ఆయన కృపలో నిత్యము నడిచేవారిగా, నిత్యము ఆరాధించేవారిగా, ఆత్మీయమైన గర్వం లేకుండా దేవుని యొక్క ప్రేమలో మనకున్న దాన్ని మన సహోదరులకి పంచిపెట్టేవారిగా, ఎక్కువగా పనిచేసేవారు. పౌలు అంటాడు, ఇదిగో నాయన, మీరు పని చేయకనే కొంతమంది భోజనం చేస్తున్నారని నేను విన్నాను అన్నాడు. బైబిల్ రూల్ ఏంటో తెలుసా? ఎవడు పని చేయకుండా భోజనం తినకూడదు. మీరు ఏదో అనుకుంటా ఉన్నారు, ఎవడో పని చేయకుండా భోజనం తినకూడదు. నాకు ఉంది కాబట్టి నేను తింటున్నాను, నువ్వెవడరా అడుగుతాకి అనే రూల్ లేదు. ప్రభు రూల్ ఏంటంటే మనం చనిపోయే వరకు ఏదో పని చెయ్యాలి. ఆఖరికి శారీరక శ్రమ చేయకపోయినా కనీసం ప్రార్థన చేసినా మనం భోజనం చేయాలి. కీర్తనకారుడు, మీరు ఆహారము ప్రార్థన చేయకే ఆహారమును మీరు మింగుచున్నారు అన్నాడు ఒకసారి. అంటే చిరాకు వచ్చేసిన ఆహారం మీరు తింటున్నారని కూడా అంటానికి ఇష్టం లేక మీరు ప్రార్థన చేయకనే మీరు ఆహారం మింగేస్తున్నారా ఎదవల్లారా. కాబట్టి ఎవ్రీ క్రిస్టియన్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి వాడు కూడా పనిచేసేవాడిగా ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన సందేశం ఏమిటంటే గాడ్ ప్రివిలేజ్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. దేవుడిచ్చిన ప్రతి దానికి దేవుడు బాధ్యత ఇచ్చాడు. కాబట్టి ఆ బాధ్యతతో మన జీవితాన్ని ముగించి దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించుకుని క్రీస్తు యొక్క శాశ్వతమైన ప్రేమలో, శాశ్వతమైన రాజ్యంలో ఆయనతో నిత్యము ఆయన ప్రేమను అనుభవించే వారిగా ఉండాలని, అట్టి కృప దేవుడు మనకు దయచేసి మనల్ని దీవించాలని మనస్ఫూర్తిగా ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. హల్లెలూయా.